Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. Hi, hello. Reality sector విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కు సుస్వాగతం. ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో తీపి గుర్తులు, మర్చిపోలేని మధురానుభూతులను పంచిన 2023 సంవత్సరం మరికొద్ది గంటల్లో వీడ్కోలు పలకపోతోంది. కొత్త ఆశలను మోసుకొస్తూ మనతో కలిసి ప్రయాణించడానికి 2024 ఇయర్ రెడీ అయిపోయింది. కొత్తగా ప్రాపర్టీస్ కొనడానికి, రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి రానున్న కొత్త సంవత్సరం ఎంతో అనుకూలమైన సమయం. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో చక్కటి ఆఫర్లు ఎక్కడున్నాయి, మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. 2023 బై చెప్పేస్తోంది. నెక్స్ట్ మన ముందుకు వచ్చేస్తుంది 2024. గత ఏడాది కన్నా నెక్స్ట్ ఇయర్ గ్రాండ్ గా ఉండాలని, లైఫ్ లో ఫుల్ జోష్ రావాలని కోరుకుందాం. కోటి ఆశలతో, కొత్త ఆకాంక్షలతో నూతన సంవత్సరం అందరికీ స్వాగతం పలుకుతోంది. 2024లో ప్రతి రోజు మీ అందరి జీవితం ఆనందభరితం అవ్వాలని రామ్కీ ఎస్టేట్స్ ఆకాంక్షిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా రామ్కీ ఎస్టేట్స్ ఎండి నందకిషోర్ గారు కస్టమర్లకు, సన్నిహితులకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా న్యూ ఇయర్కి అడ్వాన్స్ విషెస్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. 2024లో మన రామ్కీ ఎస్టేట్స్ నుంచి కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. హ్యాస్ బీన్ అవర్ పాలసీ. మేము ఎవ్రీ ఇయర్ 3 to 4 ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం జరుగుతోంది. సో 2024లో కూడా మేము హైదరాబాద్లో ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నాము. వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ. ఆన్ సౌత్ ఈస్ట్ హైదరాబాద్లో, ఈస్ట్ హైదరాబాద్లో, అదేవిధంగా వెస్ట్ హైదరాబాద్లో కూడా మేము ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నాము. అండ్ వీఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ అ విల్లా ప్రాజెక్ట్ వెరీ సూన్. సో లాట్ ఆఫ్ ప్లాన్స్ ఆర్ ఇన్ ప్లేస్. అండ్ రామ్కీ ఎస్టేట్స్ ఏదైతే ఒక బ్రాండ్ ఈక్విటీని బిల్డ్ చేసుకుందో, ఏదైతే ఒక కస్టమర్స్ తోటి ట్రస్ట్ అండ్ గుడ్ విల్ని బిల్డ్ చేసుకుందో, దాన్ని ఇంకా మేము స్ట్రెంగ్థెన్ చేద్దాము అని ఒక మా ఉద్దేశం. సో వీ వాంట్ టు కంటిన్యూ టు సర్వ్ ద కస్టమర్స్. కేవలం ఒక సెగ్మెంట్కే అంకితం అవ్వకుండా వీఆర్ ట్రయింగ్ టు కేటర్ టు డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ది కస్టమర్ బేస్. బెంగళూరు అండ్ చెన్నైలో కూడా కొత్త ప్రాజెక్ట్స్ మేము స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఎప్పుడు బెస్ట్ అయి ఉండాలని కోరుకుంటూ ఉంటాం. డ్రీమ్ హౌస్ విషయంలోనూ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉంటాయి. కస్టమర్ల నెక్స్ట్ లెవెల్ అంచనాలకు తగ్గట్టు రామ్కీ ఎస్టేట్స్ ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. అదే రామ్కీ నెక్స్ట్ టౌన్. వెస్ట్ హైదరాబాద్ లో ఫుల్లీ లాటెడ్ ఫెసిలిటీస్ తో ఉండే గేటెడ్ కమ్యూనిటీలో మిగతా ఎవరు ఇవ్వలేనంత ప్రైసింగ్ లో నెక్స్ట్ టౌన్ లో ప్రాపర్టీస్ ని అందుబాటులో ఉంచుతోంది. నేటి అడ్వాన్స్డ్ జనరేషన్ చాయిస్ కి తగ్గట్టు ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు నెక్స్ట్ టౌన్. ఓఆర్ఆర్ కు అతి చేరువలో చక్కటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు హ్యాపీ లివింగ్ కు కావలసిన అన్ని సదుపాయాలున్న ఇస్నాపూర్ లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. అన్ని రకాల మోడర్న్ ఎమ్యూనిటీస్ తో నెక్స్ట్ లెవెల్ గేటెడ్ కమ్యూనిటీ లివింగ్ ప్రాజెక్ట్ స్వాగతం పలుకుతోంది. రామ్కీ నెక్స్ట్ టౌన్ అన్న ప్రాజెక్ట్ పటాన్చెరు ఇస్నాపూర్లో వీఆర్ లాంచింగ్ వెరీ సూన్. ఈ ప్రాజెక్ట్ 8 acresలో డెవలప్ చేస్తున్నాము. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 అన్ని 2 BHK అపార్ట్మెంట్స్, 10 floors స్ట్రక్చర్. ఇది ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ లేదండి. అన్ని అమ్యూనిటీస్ ఏవైతే మేము మా ప్రాజెక్టులు అన్నింటిలో ఇస్తామో అవే అమ్యూనిటీస్ ఇందులో కూడా ఇచ్చాం. ఇందులో మేము ఫుట్సాల్ కోర్ట్ ఇస్తున్నాము, వీఆర్ గివింగ్ బ్యాడ్మింటన్ కోర్ట్, వీఆర్ గివింగ్ స్విమ్మింగ్ పూల్, వీఆర్ గివింగ్ ఎయిర్ కండిషన్ జిమ్ ఇస్తున్నాము. సో మీరు చూస్తే అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దెర్ ఇస్ నో వేరియేషన్ ఇన్ ద ప్రొడక్ట్ అట్ సైడ్. యూనిట్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ 1000 square feet యూనిట్స్. అదర్ దాన్ దట్ యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ చేంజ్ ఆర్ కాంప్రమైజ్ అట్ ఆల్. అండ్ ఇది ఓఆర్ఆర్కి యాక్సెసిబుల్గా ఉండడంతో మీరు ఈ లొకేషన్ నుండి ఎనీ పార్ట్ of Hyderabad you can travel within an hour, even the other side of the city also. So kabatti this has become a very beautiful location now. It's emerging into a very good residential hub. Meeku ee madhyane akkada pedda super markets, hospitals anni kuda akkada vastunayi. Schools, colleges anni kuda accessible ga unnayi. So ఖచ్చితంగా ఇది ఒక మంచి రెసిడెన్షియల్ హబ్ గా మారుతుంది. I would say
that it could be the next Nalagandla in this location. మారుతున్న ప్రపంచంలో ముందుకు నడిపేది, అందరికన్నా ముందు నిలిపేది కొత్తదనమే. రియాలిటీ రంగంలో ఇది మరింత నిజం. కొత్తగా మారుతున్న ట్రెండ్స్, కస్టమర్ల ఇష్టాలు, కొత్తగా ప్రగతి బాట పలికే ఏరియాలను ముందుగానే గుర్తిస్తే విజయం వరిస్తుంది. ఈ విషయంలో అందరికన్నా ముందుండేది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఈ సంస్థ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసిన ఏరియాలు ఈ ఏడాది ట్రెండీగా మారాయి. గిరిధారి ప్లానింగ్ ఎంత విజనరీయో 2023 ప్రూవ్ చేసింది. ఈ సంవత్సరం బుద్వేలుకు సమీపంలో కిస్మత్పూర్ వద్ద 13.75 ఎకరాల్లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాలతో డెవలప్ చేస్తున్న అతిపెద్ద లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు చేరువలో ఉండటం, చక్కటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటం, ఎయిర్పోర్ట్ కు సులువుగా చేరుకునే వీలుండటం ప్రాస్పరా కౌంటీకి తిరుగులేని అడ్వాంటేజ్. అలాగే సిటీలో ఎక్కడికి చేరుకోవాలన్నా ఈజీగా చేరుకోవచ్చు. ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ గ్రీనరీ సరౌండింగ్స్ నడుమ ఉన్న లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. సంస్థ కస్టమర్లకు, అభిమానులకు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హాయ్ సార్. హలో. గిరిధారి కన్స్ట్రక్షన్స్ అంటే హైదరాబాద్ లైఫ్ స్టైల్, గేటెడ్ కమ్యూనిటీస్ని తెలంగాణ డిస్ట్రిక్ట్కి పరిచయం చేసిన ఒక గొప్ప సంస్థగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు 2023 ముగుస్తుంది. దాని ఓవరాల్ స్టేటస్ ఏంటి సార్? అండ్ 2024 రాబోతుంది, దాని విజన్స్ ఇంకా రిజల్యూషన్స్ ఏంటి సార్? 2023 కంప్లీట్ చేసుకొని మనం 24లకు అడుగు పెడుతున్నాం కాబట్టి నా మిత్రులకు కానీ, నా శ్రేయోభిలాషులకు, అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ టోటల్ టీమ్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. 22లో ఎప్పుడైతే నేనైతే వర్డ్ చెప్పినామో ఆ వర్డ్ ప్రకారం 23 వర్క్స్ అన్ని ఆల్రెడీ కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. అదే రకంగా 24 కూడా మేమంతా టోటల్ ఆల్రెడీ మా క్యాలెండర్ రెడీ చేసుకున్నాం. 24లో కూడా ఏ రకంగా మనం ముందరికి వెళ్ళిపోవాలని. సో అంత లోపే మనకు ఎలక్షన్స్ రావడం, గవర్నమెంట్ కూడా చేంజ్ కావడం. ఏ గవర్నమెంట్ వచ్చినా హైదరాబాద్కు డోకా అనేది లేదు. హైదరాబాద్ మెయిన్ ఏంటంటే సమతుల్యమైన వాతావరణం. హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. గత 10-15 years బ్యాక్ వెళ్ళి కూడా చూసుకుంటే అందరూ ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు కానివ్వండి, రాజశేఖర రెడ్డి కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఆఫ్టర్ దట్ రేవంత్ రెడ్డి గారు ఆల్సో. డెఫినెట్గా ఈ అభివృద్ధి అనేది 100% హైదరాబాద్ డెవలప్ కావాలనే ప్రతి ఒక్కరు సంకల్పంతో, అంటే వాళ్ళు వేసే అడుగులు ఆ రకంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి డెవలప్మెంట్ బ్రహ్మాండంగా హైదరాబాద్కు ఉండబోతుంది అనేది నా ప్రగాఢమైన నమ్మకం. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డేటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతూ ఉన్నది. ఫ్యూచర్లో కూడా 100% డెవలప్ అవుతుందనే నా నమ్మకం. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ 100% ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. కాబట్టి కొత్త సంవత్సరంలో కూడా ఆల్రెడీ 33 ఫ్లోర్ల బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్ కొత్త ప్రాజెక్ట్ అది కూడా చేపడతా ఉన్నాం. మా విల్లా ప్రాజెక్ట్ ప్రీవియస్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాస్పరా కౌంటీ అని కిస్మత్పూర్లో 6000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. అదే రకంగా బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం అంటే జ్ఞాపకాలను దాచి ఉంచిన పుస్తకం, కొత్త సంవత్సరం అంటే కోటి ఆకాంక్షలతో పలికే స్వాగతం. ప్రతి సంవత్సరం వేలాది కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి జీవితంలో తరిగిపోని సంతోషాన్ని నింపే ప్రాపర్టీస్ని డిజైన్ చేస్తూ రియాలిటీ రంగంలోనే కాదు కస్టమర్ల గుండెల్లోనూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్. కన్స్ట్రక్ట్ చేసే ప్రతి ప్రాజెక్ట్లోనూ ది బెస్ట్ అనిపించుకుంటూ వస్తుంది. ఈ కొత్త సంవత్సరంలోనూ కస్టమర్ల మనసు గెలుచుకునే ప్రాజెక్టులతో వారి ఆధారాభిమానాలను మరింత చూరగుంటామంటోంది వాసవి గ్రూప్. వాసవి కస్టమర్లకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు 2024 న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తోంది వాసవి సంస్థ. వాసవి గ్రూప్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాసవి గ్రూప్, థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు
వాసవి గ్రూప్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికి నమస్కారం అండి. ప్రేక్షకులకు, పాత్రికేయులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. హైదరాబాద్లో అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో అన్ని వర్గాలకు సూటబుల్ అయ్యే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న ప్రతిష్టాత్మక సంస్థ వాసవి గ్రూప్. కస్టమర్ల ఆదరాభిమానాలు సంపాదించడం అంటే అంత సులువేం కాదు. చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే ఆ సంస్థపై కస్టమర్లకు సదాభిప్రాయం కలుగుతుంది. రియాలిటీ రంగంలో ఎన్నో సంస్థలు అడుగుపెట్టినప్పటికీ విజయవంతమైనవి కొన్నే. ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్ గా నిలుస్తూ కస్టమర్స్ ఫ్రెండ్లీ అనే మాటకు పర్యాయపదంగా మారింది రియాలిటీ రంగ దిగ్గజ సంస్థ వాసవి గ్రూప్. ఇప్పటి వరకు 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టుల ద్వారా 25,000 మందికి సొంతింటి కలను సాకారం చేసింది ఈ సంస్థ. 17 కమర్షియల్ ప్రాజెక్టులతో పాటు 4,510 అపార్ట్మెంట్స్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించి కస్టమర్ల మన్ననలు సాధించింది వాసవి గ్రూప్. Vasavi Group wishes you a very, very happy new year. Vasavi Group. Think Hyderabad, think Vasavi. డెవలప్మెంట్ లో ర్యాపిడ్ గా దూసుకుపోతోన్న నార్సింగ్ లో కస్టమర్ల ఆనందం ఆకాశం అంచులు తాకే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టు వాసవి అట్లాంటిస్. నార్సింగి గచ్చిబౌలి ప్రాంతంలో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు నందున ఇక్కడ రెసిడెంట్లకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోనే ఉండనున్నాయి. మాల్స్, ఇంటర్నేషనల్ స్కూల్, పేరొందిన కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ ఆఫీసెస్ ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ORR కు చేరువలో ఉండటంతో హైదరాబాదులో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్లో టాప్ ప్లేస్ లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా. మొత్తం 5 టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్లో 32 ఫ్లోర్లలో 685 ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు. ఎంతో స్పేషియస్ గా ముస్తాబవుతోన్న ఈ ప్రాజెక్టులో 3 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్, 4 and 5 BHK అపార్ట్మెంట్ విల్లాస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేస్తోంది. కొంటే ఇలాంటి ప్రాపర్టీస్ నే కొనాలి అన్నట్టుగా వాసవి స్కైలా ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. హార్ట్ ఆఫ్ ద సిటీ, మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన KBHP హైటెక్ సిటీల నడుమ వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ వాసవి సరోవర్. లివింగ్ ఏరియాల్లో బెస్ట్ KPHP, కమర్షియల్ ఏరియాల్లో టాప్ హైటెక్ సిటీ. ఈ 2 ఏరియాలకు సమీపంగా ఉండే చోట MMTS మెట్రో సదుపాయాలకు దగ్గరగా ఉండే ఏరియాలో లగ్జరీ అండ్ కంఫర్టబిలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే విధంగా వాసవి సరోవర్ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న నటుడు వెంకటేష్. వాసవి గ్రూప్ను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు, సంస్థ సేవలు మరింత చేరువ చేసేందుకు వెంకటేష్ గారిని వాసవి సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది. విలక్షణమైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్కు అత్యంత ఇష్టమైన హీరోగా వెంకటేష్ గారికి ఉన్న ఇమేజ్కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడంతో కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉంది. Let's welcome 2024 with Vasavi Group. Vasavi Group. Think Hyderabad, think Vasavi. కొత్తదనం అంటే అందరికీ ఇష్టమే. అందుకే కొత్త సంవత్సరానికి కొండంత ఉత్సాహంతో వెల్కమ్ చెప్తున్నారు. సిటీలో ప్రైమ్ లొకేషన్ లో అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ఆద్యంతం కొత్తదనం ఉండేలా లగ్జరీ హోమ్స్ ని తీర్చిదిద్దడంలో ప్రత్యేక గుర్తింపున్న సంస్థ పౌలోమి. ఐటీ డెవలప్మెంట్ జోరుగా ఉన్న కోకాపేట్లో సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ అవాంతే ప్రాజెక్ట్ లో 3 BHKలు రెడీ టు మూవ్ స్టేజ్ లో ఉన్నాయి. న్యూ ఇయర్ బిగినింగ్ లోనే ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. కొత్త సంవత్సరం వేడుకలు తమ కలలకు ప్రతిరూపమైన కొత్తింట్లో చేసుకునేందుకు అవాంతే కస్టమర్లు ఉత్సాహంగా ఉన్నారు. తమని ఆదరిస్తున్నటువంటి కస్టమర్లకు అండగా నిలిచినటువంటి శ్రేయోభిలాషులకు పౌలోమి ఎస్టేట్స్ MD ప్రశాంత్ రావు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Wishing all the viewers of Srijan Media Real City a very happy, prosperous and a healthy new year. సో మన సృజన్ మీడియా రియల్ సిటీకి ద మెయిన్ స్పాన్సర్ ఇస్ పౌలోమి. సో మా పౌలోమి ప్రశాంత్ గారు కూడా మన పక్కనే ఉన్నారు. ప్రశాంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యు? ఆల్ వెల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, సో మనకి న్యూ ఇయర్ బజ్ ఎలా ఉంది మన పౌలోమిలో? న్యూ ఇయర్ ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్. పీపుల్ ఆర్ హోపింగ్ దట్ 2024 షుడ్ బి a much better year than 2023. So we are all excited and waiting for this new year. Yes, so 2024 లో మన పౌలోమి ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? See, 2023 has been one of the best years for Polomi. We launched Palazzo, which was a big hit for us, and within about 7 months we were able to achieve about 74%
sale, which was far beyond our expectation. So it's been one of the best years for us so far. 2024 is also where we've able to complete Poulomi Avanti, our mid-budget apartment project. It's nearing completion, and 2024 we're going to start handing over in the first quarter of 2024. So overall 2023 has been a very good year for us. సో అంటే పౌలమి అనగానే క్వాలిటీకి లావిష్ లుక్ గ్రాండియర్కి పెట్టింది పేరు, అండ్ దానికి తగ్గట్టుగానే అవాంతే అండ్ పలాజో రన్నింగ్ లైక్ ఎ హార్స్ అనమాట. అండ్ సార్ 2024లో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? Yes, we have a couple of launches coming up in the first quarter of 24. And one large project coming up in Madanaguda. Hopefully, I think in the first quarter we should be able to launch that. We are also in the process of closing one project here in Madhapur as well. So that also should hopefully get launched in the first quarter of 2024. So then we have another project coming up in Bangalore as well. That also I think in the first quarter we should be able to launch that. We've already applied for permissions there, and we are expecting the permissions to come up in the first quarter. In 2024 we're going to see 3 big projects from Poulomi in the first quarter. సార్ ఇంతవరకు 9 yearsగా మనందరం కూడా we were under one government, and now the government has changed. So government change అయిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్లో did you observe any difference, or is it very soon to discuss about this? Definitely a little early to discuss because the government has just come in. So I think we have to give them time to settle in, one. But I think Hyderabad is already on a stage where irrespective of whichever government comes in, the flow is going to be very smooth. Because see, everybody who comes in to live in Hyderabad or work in Hyderabad has already seen the development in this area. And they're coming here for what is already Hyderabad is there for. So given that situation, irrespective of who comes in, I don't think there will be much of change. See, if you look at Bangalore, Bangalore also has seen change in government recently. But still investors are going into Bangalore, people are still buying houses there, people are moving to Bangalore. So I think similarly, Hyderabad also will continue that way. That is one. And definitely with the new government coming in, CM Garu is also a realtor by profession before he got into politics. He also holds our MAUD portfolio. So given all that, I think he is definitely going to take it to the next level. That's lovely, Prashant garu. Poulomi, like it is like దినదిన అభివృద్ధి అంటారు కదా. సో ఎన్నో ప్రాజెక్ట్స్ తో 2023లో చాలా సక్సెస్ చూశారు, అండ్ 2024లో కూడా సేమ్ సక్సెస్ రేట్ తో, డబుల్ సక్సెస్ రేట్ తో, కొత్త ప్రాజెక్టులతో వాళ్ళు మనందరికీ కూడా పలకరించడానికి దే ఆర్ రెడీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. థ్యాంక్ యూ. Sujan Media Real City presented by Poulomi Estates. So let's take a very short break. Welcome back to Sujan Media Real City presented by Poulomi Estates. న్యూ ఇయర్ వచ్చేసింది, అందరిలోనూ కొత్త జోష్ మొదలైపోయింది. న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు అందరూ ఎంతో ఉత్సాహంతో రెడీ అయ్యారు. కొందరు పార్టీలతో చిల్ అయితే ఇంకొందరు రిసార్ట్ లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. రిసార్ట్స్ లో సెలబ్రేషన్స్ అందరికీ ఇష్టమే అయినా బడ్జెట్ లిమిటేషన్స్ తో ఆ కోరికకు బ్రేక్ వేస్తూ ఉంటారు. మిడ్ సెగ్మెంట్ కస్టమర్లకు సైతం రిసార్ట్ లైఫ్ అందుబాటులోకి తెస్తున్నటువంటి రియాలిటీ సంస్థ JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. హ్యాపీనెస్ కు పీస్ ఆఫ్ మైండ్ ని యాడ్ చేస్తూ JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి సమీపంలో సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో ఓపల్ పీ సిటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో ఈస్ట్ సైడ్ వరంగల్ హైవేపై రెసిడెన్షియల్ హబ్గా ఎదుగుతున్న ఏరియాలో ఓపల్ పీ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడర్న్ ఏజ్ కస్టమర్లు కోరుకునే అన్ని అమ్యూనిటీస్ ఇక్కడ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే అందిస్తున్నారు. ఓపల్ పీ సిటీ పూర్తి ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. ల్యాండ్స్కేప్ థీమ్ పార్క్తో చుట్టూ పచ్చని చెట్లు, మనోహరమైన వాతావరణం నడుమ ఎంతో అందంగా ఉంటుంది. న్యూ ఇయర్ రోజంతా సరదాగా సంతోషంగా గడుపుతారు. ఈ హ్యాపీనెస్ ఏడాది పొడుగునా ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. JSR గ్రూప్ సన్ సిటీ వినియోగదారులకు, మార్కెటింగ్ సిబ్బందికి మరియు మా శ్రేయోభిలాషులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. సో ఎలా ఉంది మొత్తం 2023 ఎలా ఉంది? మన ప్రాజెక్ట్స్ ఎలా నడిచాయి? 2023 చాలా చక్కగా జరిగింది, మంచి బిజినెస్ అయింది, మా కస్టమర్స్ బాగా ఇన్వెస్ట్ చేశారు. JSR ఇప్పుడు మనకి ఓపల్ పీ సిటీ చూసుకుంటే 2023లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ కదా సార్ ఇది? అవును. ఒక రిసార్ట్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఓన్లీ హై స్టాండర్డ్ వాళ్ళకే, బాగా డబ్బున్న వాళ్ళకే అది పాసిబుల్ అనే మాటను JSR గ్రూప్ వాళ్ళు తీసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ప్రైజెస్ లో కూడా ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయడం జరిగింది. సో
దట్స్ అ లవ్లీ ఐడియా సార్. అండ్ దానికి మంచి రెస్పాన్స్ ఉందా? చాలా బాగుందండి, సేల్స్ బాగుంది. 2 months అయిపోయింది. 201 acres, ఆల్మోస్ట్ 80 acres వరకు క్లోజ్ అయింది. మాకు కొంచెం మధ్యలో ఎలక్షన్ ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది, అది క్లియర్ అయింది కాబట్టి సంక్రాంతి తర్వాత మళ్ళీ మార్కెట్ చాలా స్పీడ్ అవుతుంది. అవి కూడా త్వరలోనే మిగతాయి కూడా కంప్లీట్ చేసేస్తాం. మీరు మోడల్ ఫ్లాట్ కూడా కట్టినట్టున్నారు కదా, చూసి ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్. 150 square yards ఖాళీ ల్యాండ్ ఉంటుంది. అందులో మేము ఏం చేస్తాం అంటే డిటిసిపి అప్రూవ్డ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ రేరా పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నాం కదా. దాంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కూడా కొన్ని ఇస్తున్నారు. రెడ్ శాండిల్స్ ఈ మధ్య కాలంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడ్ శాండిల్ ఎవరైనా ఎక్కడైనా పండించుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని కొత్త జీవో కూడా ఒకటి వచ్చింది. ఒక 150 square yards 8 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నాం. దానికి లైఫ్ టైం డ్రిప్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. మీరు కట్టుకోవచ్చు, మేము కట్టి లైవ్గా పెట్టున్నాం కూడా. దాన్ని ఒక వీకెండ్ హోమ్. ఇవి వారంతా సిటీలో పనిచేసుకున్న వాళ్ళంతా వీక్లీ వన్స్ తన ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. కార్ పార్కింగ్ వస్తుంది 150 square yards లో. అలానే మీ ఇంట్లో ఏవైతే మనకు చెట్లు ఉంటాయో, ఏమేమి చెట్లు పెట్టుకుంటారు కామన్గా? కరేపాకు చెట్టు, మెంతి చెట్టు, పూల చెట్లు, మెయిన్గా తులసి కోట, ఇలాంటివన్నీ. అవును అవును, అలాంటివన్నీ కూడా మేము అక్కడ అరేంజ్ చేస్తున్నాం. 5 రకాల ఆకుకూరలు, 10 రకాల వెజిటబుల్స్, బయట సిట్అవుట్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసాం. అందులో సింగిల్ బెడ్రూమ్ విత్ హాల్, బాత్రూమ్, కిచెన్, బాల్కనీ అంతా అరేంజ్ చేసాం. ఇదంతా కూడా మీకు ఒక 8 lakhsలో వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs, 20 lakhsలో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్గా మీకు వచ్చేస్తుంది 20 lakhs. సో ఆ ఫీల్ ఏంటంటే మాకు ఫామ్ హౌస్ ఉంది, ఫీల్ తీరిపోయిందా, వీక్లీ వన్స్ బయటకు వెళ్ళొచ్చు. ఇదైతే చాలా బాగుంది సార్. ఈ కాన్సెప్ట్ అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే బయట కూడా మేము వింటూ ఉంటాం కదా, చాలా బాగుంది. ప్రపంచం మొత్తం ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకునే పండుగ ఏంటంటే న్యూ ఇయర్. 2023కి బాయ్ బాయ్ చెప్పి 2024కు గ్రాండ్ వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. కొత్త సంవత్సరంలో లైఫ్ ఇంకా కలర్ఫుల్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకు తగ్గట్టు కట్టడం ఏదైనా సరే కోరుకున్న రంగులను కళ్ల ముందుంచేది టెక్నో పెయింట్స్. చూడగానే ఆకట్టుకునేలా, కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉండేలా వేలాది వర్ణాలను కళ్ల ముందుంచుతుంది. అందరూ మెచ్చుకునే మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కళ రావాలింటికి. ఆస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు, టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ వేయండి, మీకు కావాల్సినన్ని వాటితోనే వచ్చేస్తాయి. టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. టెక్నో పెయింట్స్ ఇటీవలే రీటైల్ రంగంలో అడుగుపెట్టింది. అతి తక్కువ టైంలోనే అత్యద్భుతంగా కస్టమర్లను ఆకట్టుకుంది. విశిష్టమైన ఉత్పాదనలతో రిటైల్ కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. లక్షలు పెట్టుబడి పెట్టాం ఈ రంగు డబ్బాల మీద. ఈ పెయింట్ క్వాలిటీ లేదంటారు, ఈ పెయింట్ బ్రాండ్ కాదంటారు. సేల్స్ లేక బీపీ వచ్చేస్తోంది. బీపీ ఎందుకు రమ్మా, టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ మీ కస్టమర్స్ ఆనందంగా మీ దగ్గరకు వస్తారు. మీ బిజినెస్ రాకెట్ లాగా వెళ్తుంది. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. పెయింట్స్ రంగంలో మల్టీనేషనల్ కంపెనీస్ని మించి క్వాలిటీ ప్రోడక్ట్స్తో దేశంలోనే టాప్ కంపెనీగా ఎదిగింది టెక్నో పెయింట్స్. నవ్యమైన రంగులు, నాణ్యమైన ఉత్పత్తులతో కస్టమర్ల మనసు గెలుచుకుంటూ వస్తోంది. కలర్స్ లో వెరైటీ లేదని మా కస్టమర్స్ ఫ్లాట్స్ కొనట్లేదు సినన్న. వేసిన వెంటనే వెలిసిపోతున్నాయని మా వాళ్ళు కొనట్లేదు కృష్ణారావు. ఈ పెయింట్ల గురించి తలుచుకుంటే దేవుడా బీపీ వచ్చేస్తుందండి. దీనికే బీపీ ఎందుకు సార్, టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్స్. 3000 పైగా షేడ్స్, పైగా వెలిసిపోని రంగు. రైట్ చాయిస్ అంటే టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. ఎంతో మంది కార్పొరేట్ బిల్డర్స్ మెచ్చే కంపెనీగా పేరు తెచ్చుకుంది. మెట్రో సిటీస్ తో పాటు టైర్ 2 సిటీస్ లోని మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సేవలు అందిస్తోంది టెక్నో పెయింట్స్. మీకు నచ్చే, మీరు మెచ్చే ప్రముఖ నిర్మాణ సంస్థల ఫేవరెట్ పెయింట్స్ బ్రాండ్ టెక్నో పెయింట్స్. అందుకే వందలాది భారీ ప్రాజెక్టులకు టెక్నో పెయింట్స్ ఉత్పత్తులను ఉపయోగించారు. టెక్నో పెయింట్స్ శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పాలంటే నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తి. ద గ్రోత్ పాత్ ఆయన ఎలా స్టార్ట్ చేశారు, ఆయన జర్నీ చూస్తే రియల్లీ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. వెరీ ఫ్యూ పీపుల్ అలా ఉంటారు. అలాగే వాళ్ళ పెయింట్ గురించి కూడా వి హావ్ బీన్ యూజింగ్ ఫర్ ఆల్మోస్ట్ 6 years నుంచి వాడుతున్నాము. అసలు ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. రీసెంట్ గా ఒక కంపారిజన్ కూడా చేశాం మేము. అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద బ్రాండ్, బట్ వెరీ వెరీ వెల్ నోన్ బ్రాండ్ తోని కూడా ప్రాపర్టీస్ మొత్తం కెమికల్ అనాలిసిస్ 2 పక్కన పెట్టి చేపించాము. Their quality is good. Very, very, very good product. I can recommend that product. Techno Paints promoted by Mr. Srinivas Reddy.
They understood what are the requirements of our society, especially towards the infrastructure sector, focusing on the quality products around painting industry. Starting from there, he moved on delivering quality services. The focus immediately after that moved to the budgets that Indian painting industry can afford, Indian real estate developers can afford. So he developed those products. They have ensured that whatever Ramki needed, they have provided. టెక్నో పెయింట్స్ ఏదైతే వాళ్ళ లోగో ఉందో అది 100% దే ఆర్ ఇంప్లిమెంటింగ్. ఎక్కడ ప్రాబ్లం రాకుండా అండ్ మ్యూచువల్గా ఎనీ ప్రాబ్లం ఇమ్మీడియట్గా మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్లో కూడా అటెండ్ కావడము, ఏదైనా చిన్న కంప్లైంట్ ఉన్నా కానీ కాంప్లికేషన్స్ అన్నీ ఇమీడియట్గా సార్ట్అవుట్ చేస్తారు. అలాగే క్వాలిటీలో కూడా మెయింటైన్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు అండ్ ఇన్ టైమ్ రెస్పాండ్ అవుతారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మెటీరియల్ గురించి కూడా మనం ఏదన్నా చెప్పినప్పుడు డెఫినెట్గా ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు అండ్ రెక్టిఫై చేసుకుంటారు. డెఫినెట్గా 100% దిస్ ఈజ్ రికమెండబుల్ ప్రోడక్ట్ అండ్ కంపెనీ ఆల్సో. ఫర్ ఆల్ రీజన్స్ అండ్ సీజన్స్ టెక్నో పెయింట్స్. ఆపదలోనూ తీవ్రమైన అనారోగ్యంలోనూ ఉన్నవారికి రక్తం ఎంతో అవసరం. సరైన సమయానికి రక్తం దొరక్క ప్రాణాలు పోయే పరిస్థితి ఏ కుటుంబానికి ఎదురు కాకూడదని ప్రముఖ రియాలిటీ సంస్థ SMR హోల్డింగ్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఏర్పాటు చేసింది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ సహకారంతో సంస్థ అధినేత రామరెడ్డి గారు తన కుమారుడు సాయిరెడ్డి వినయరాజ్ రెడ్డి జ్ఞాపకార్థం ఏటా డిసెంబర్ 24న ఈ ఈవెంట్ నిర్వహిస్తారు. ఈ ఏడాది సంస్థ ఉద్యోగులు దాతలు స్పందించి భారీగా రక్తం అందించారు. SMR హోల్డింగ్స్ తరఫున ఈ 24th డిసెంబర్ మా పెద్దబ్బాయి వినయ్ పుట్టినరోజు సందర్భంగా లాస్ట్ 22 ఇయర్స్ మేము రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. మరి 2002లో ఎప్పుడైతే వినయ్ యాక్సిడెంట్లో చనిపోయాడో దాని తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ మనం ఒక స్ఫూర్తిలాగా తీసుకొని సరే కొంతమందికి మనకు నీడీ పర్సన్స్కు మనము ఈ ప్రోగ్రామ్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు కదా అని దీన్ని టేకప్ చేశాం. విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఆర్ వేరియస్ కాలేజెస్ ఆర్ యంగ్స్టర్స్ ఆర్ డోనర్స్ ఆర్ అవర్ స్టాఫ్ అండ్ అవర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ రిలేటివ్స్ మేము ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వస్తున్నాము. ఈ 20 సంవత్సరాల్లో మేము ఈవెన్ 700 యూనిట్స్ కూడా క్రాస్ చేశాము. అంటే ఇదే ప్లేస్లో ఇక్కడే. అండ్ దీంట్లో చిరంజీవి ట్రస్టే కాకుండా మనకు రెడ్ క్రాస్ సొసైటీ కానివ్వండి, లయన్స్ క్లబ్స్ కానివ్వండి, ఆర్ లేదా NTR ట్రస్ట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఇట్లాంటి వేరియస్ హాస్పిటల్స్ వారందరూ కూడా ఇక్కడికి వచ్చి బ్లడ్ తీసుకొని వెళ్ళారు. మరి వారందరికీ కూడా మేము రెగ్యులర్గా ఇయర్ లాంగ్ వారికి ఏమైనా ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు, ఏమైనా మేజర్ ఆపరేషన్ ఉన్నప్పుడు, ఎక్కడైతే లైవ్ బ్లడ్ అవసరం ఉంటుందో మరి మా దగ్గర ఉన్న డోనర్స్ లిస్ట్లోంచి కాంటాక్ట్ చేసి మరి ఆ పేషెంట్స్కు సపోర్ట్ చేయడానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాము. మరి దీంట్లో అన్నిటికన్నా ఏంటంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి మాకు మేజర్ సపోర్ట్ దొరుకుతుంది. మాకు ఎవరికైనా మా తెలిసిన వాళ్ళకు బ్లడ్ అవసరం ఉన్నప్పుడు కూడా మేము వారికి కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళు రెస్పాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వారికి అవసరమైనప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. ఆ విధంగా కోఆర్డినేషన్ బాగుంది. సో దాని రీజన్ ఏంటంటే వారు ఇప్పుడు ఈ లాస్ట్ 20 ఇయర్స్లో రెగ్యులర్గా మాతో ఇంటరాక్ట్ అవుతూ మాతో కోఆర్డినేట్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తూ ఏదైతే మేము చేస్తున్న ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా ముందు తీసుకుపోవడానికి వారి 100% కోఆపరేషన్ మాకు ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం అండి. మేము వినయరాజ్ బ్లడ్ డొనేషన్ క్యాంపు లాస్ట్ 22 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం. ఇది యాక్చువల్లీ ఎందుకు స్టార్ట్ చేసామంటే మా బ్రదర్ 22 ఇయర్స్ క్రితం యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ లేక ఎక్స్పైర్ అయినారు. సో ఆ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. డిసెంబర్ 24th అనేది మాకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పాలో మీ ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీలో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా విష్ యు వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.